హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో ఈజీ అండ్ టేస్టీగా రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోలో చెప్పే కొలతలతో టిప్స్ని ఫాలో అవుతూ గనక చేశారంటే జ్యూసీగా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డూల్ని మీరు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ రవ్వ లడ్డూల ప్రాసెస్ని చూసేద్దాం పదండి. రవ్వ లడ్డూల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని అరకప్పు నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోండి. అందులోని 1 టేబుల్ స్పూన్ వరకు తరిగిన బాదం, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించండి. అవి కాస్త వేగాక 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్షను కూడా వేసుకొని నెయ్యిలో బాగా వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 2 కప్పుల బొంబాయి రవ్వని వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుతూ వేయించండి. రవ్వ పచ్చివాసన పోయి కొద్దిగా రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలండి. రవ్వని వేయించే ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం రవ్వని ఎంత చక్కగా వేయిస్తే లడ్డూలు అంత రుచిగా ఉంటాయి. దగ్గరుండి రవ్వని ఇలా కలుపుకుంటూ వేయిస్తే రవ్వ ఇలా కొద్దిగా రంగు మారి మంచి వాసన వస్తుందండి. ఇలా వేగిన ఈ రవ్వనిప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం రవ్వని తీసుకున్న అదే కప్పుతో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని లో ఫ్లేమ్ మీదే కలుపుతూ వేయించండి. కొబ్బరిలో ఉన్న తేమ పోయి ఇలా డ్రైగా అయ్యేంత వరకు వేయించాలండి. ఇలా బాగా వేయిస్తే రవ్వ లడ్డూలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా వేగిన ఈ పచ్చి కొబ్బరిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 కప్పులకి 1/4 కప్పు వరకు తక్కువ అంటే 1/3 కప్పు వరకు పంచదారను వేసుకోండి. 2 కప్పుల రవ్వకి 1/3 కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ తక్కువ తినేవారైతే 1.5 కప్పు వరకు పంచదారను వేసుకోండి. అందులోని 4-5 యాలకులను కూడా వేసుకొని ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వలోకి పంచదార పొడి, పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి చేతితో బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో గోరువెచ్చని పాలను కొద్దిగా వేసుకుంటూ రవ్వ ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకోవాలి. రవ్వని కలపడానికి అరకప్పు నుండి 3/4 కప్పు వరకు పాలు పడతాయండి. రవ్వ ఆరిన తర్వాత ఇలా గట్టి పడుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గానే రవ్వని కలుపుకోండి. అందులోని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా రవ్వని తీసుకుని లడ్డూల్లాగా చుట్టుకోండి. ఇవే కొలతలతో మీరెన్ని రవ్వ లడ్డూలనైనా ఈజీగా చేసేయొచ్చండి. మరి ఈ కొలతలతో ఒకసారి రవ్వ లడ్డూల్ని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.